చెట్లు నేల కొరిగాయి. రహదారులపై ఉన్న హోర్డింగులు వివిధ విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 18 గంటలుగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలు చీకట్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో పునరుద్ధరణకు మరో 12 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. విరిగిపడిన చెట్లను తొలగిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. తుఫాను వలన మా 1వ డివిజన్ పరిధిలో చాలా చోట్ల భారీ వృక్షాలు పడిపోయి రహదారులకు అడ్డంగా ఉంటే ఉదయం 5:30-6 గంటల నుంచి కూడా మేము శానిటేషన్ సిబ్బందిని మరియు సచివాలయ సిబ్బందిని తీసుకుని వీటన్నిటినీ కూడా క్లియర్ చేయించడం జరుగుతున్నది. అలాగే ఇక్కడ పాత హౌసింగ్ బోర్డు ఏరియాలో ఎక్కువగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా కరెంటు పోల్స్ మీద పడి వైర్లు తెగిపోయి రహదారులకు కూడా ఇబ్బందిగా అయిన పరిస్థితులు. ఉదయం 6 గంటలకే లైన్ కరెంట్ సిబ్బందికి కూడా తెలియజేసి లైన్మెన్ వీళ్ళందరినీ కూడా డివిజన్లో తిప్పుతూ అనేక చోట్ల ఈ లైన్ క్లియరెన్స్ చేపించుకుంటూ కూడా జరుగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే మీకు అందరికీ కూడా చేపించడం జరుగుతుంది. అలాగే మా 1వ డివిజన్ పరిధిలో 2-3 ఇళ్ళు రాత్రి తుఫానికి దెబ్బతిన్నాయి. వాళ్ళని రిహాబిలేషన్ సెంటర్కి కూడా పంపించడం జరిగింది. 1వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా మన డివిజన్ పరంగా వెంటనే నాకు తెలియజేస్తే వాటన్నిటినీ కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా డ్రైనేజీలు ఆగిపోయినాయి. అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీలను కూడా అడ్డం పడినటిని కూడా ఉదయం నుంచి కూడా క్లియర్ చేపించడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ సిబ్బందిని కంటిన్యూ చేస్తూ సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా కూడా చూడాలనేది మా దృక్పథంతో ఉన్నాం. కావున డివిజన్ ప్రజలందరూ కూడా